హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చక్రి అయితే మహాలక్ష్మి చెప్పిందని ఇక చక్రి అయితే ఆ మనీ బ్యాగ్ తీసుకొని అయితే బయలుదేరుతాడు. వెంటనే చక్రికి ఇక కొంతమంది రౌడీలు అటాక్ చేసి చక్రిని అయితే కిడ్నాప్ చేశారు. అప్పుడే చక్రి అయితే ఎవర్రా మీరు, ఎందుకురా నన్నెందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు మీరు చెప్పండిరా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఇక చక్రిని అక్కడ కట్టిపడేస్తారు. ఇక ఈవినింగ్ అవుతుంది. చక్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో చాలా బాధపడుతూ మహా అయితే కూర్చుంటుంది. అప్పుడే హారిక కూడా మహా పక్కకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడే ఇక వెంటనే ఏంటి మహా, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, వదిన చక్రి ఇంతవరకు ఇంటికి రాలేదు, భయంగా ఉంది వదిన, పంపినైతే నేనే పంపించాను కానీ భయంగా ఉంది వదిన అని అనగానే, అప్పుడే చిన్నపిల్లగాడేమీ కాదు కదమ్మా, వస్తాడులే అని హారిక అంటూ ఉంటుంది. ఏమో వదిన, తన చేతిలో చాలా డబ్బుంది, నగలున్నాయి, ఇక పాపం తను ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడికైతే హాల్లోకైతే లలిత, ఇక ప్రతాప్, ఆది అందరూ వస్తారు. అప్పుడే మహాలక్ష్మిని చూసి, ఏంటమ్మా మహా అలా ఒంటరిగా బాధపడుతూ కూర్చున్నావు అని అనగానే, అవును మావయ్య, చక్రి ఇంతవరకు రాలేడని మహా బాధపడుతుంది అని అనగానే, ఏంటమ్మా చక్రి చిన్నపిల్లగాడేమీ కాదు కదా, వస్తాలే అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే నేను వెంటనే కాల్ చేస్తాను, చక్రి డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడో లేదో అని ఇక ఆది అయితే కాల్ చేస్తాడు ట్రాన్స్ఫర్ ఆఫీస్కి. వెంటనే అక్కడికి చక్రి రాలేడని చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఉదయవనంగా వెళ్ళిన చక్రి ఇంతవరకు అక్కడికి చేరలేదు, ఇక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటాడు అని మహా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చూసావు కదా నాన్న, చూసావు కదా, ఆ డ్రైవర్ బుద్ధి పోగొట్టుకోలేదు, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడికి రాలేదు, అంత డబ్బు అంత నగలు తీసుకొని ఖచ్చితంగా వాడు పరారై వెళ్ళిపోయాడు. వాడు ఆ డబ్బుని దొంగతనం చేసి వాళ్ళ అన్నదమ్ములతో కలిసి ఇప్పుడు లెక్క పెడుతూ ఉంటుండొచ్చు అని ఇక ఆది అంటూ ఉంటాడు. ఒరేయ్ చక్రి అలాంటి వాడు కాదురా అని ఇక ప్రతాప్ అయితే నటిస్తూ ఉంటాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా అలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారేంటి? చక్రి ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంతవరకు ఇక్కడికి రాలేదు, అక్కడికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఆ మనీని ఇక తను తీసుకుని వెళ్ళిపోయాడనే కదా అర్థం అని లలిత కూడా అంటూ ఉంటుంది. అవునానా, నిజంగానే ఆ చక్రి ఆ డబ్బు ఏ రోజు చూడలేదు, అలా అంత డబ్బు చూడలేని వాడు ఒక్కసారి తన కళ్ళ ముందట అంత డబ్బు కనిపిస్తే ఎలా ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఆ డబ్బుని తీసుకొని వాళ్ళ అన్నదమ్ములను తీసుకొని ఎక్కడికో పారిపోయి ఉంటాడు. ఇక డబ్బుని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఇక ఆది అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, చెంప పలగొడతా, అసలు ఆ కుటుంబం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అయినా చక్రి అలాంటి వాడు కాదు, అయినా చక్రి ఆ డబ్బు తీసుకుపోనని చెప్పాడు, కానీ నేనే తీసుకువెళ్ళమని నా మాటతో చెప్పాను కాబట్టి చక్రి ఆ మనీ తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అలాంటి చక్రి ఆ డబ్బుని తీసుకొని పారిపోతాడంటారా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఏదో మీరు ఇక మంచిగా మారారని ఇంటికి వచ్చాను, కానీ నాకు అక్కడి నుంచి రావాలనే ఇంట్రెస్ట్ కూడా నాకేమీ లేదు. అయినా మీరు చక్రి గురించి తప్పుగా మాట్లాడితే హద్దులో ఉండండి, హద్దులో లేకపోతే నేను కూడా ఏం చేయాలో అదే చేస్తాను. మీరైనా చక్రి గురించి తప్పుగా మాట్లాడొద్దు, అయినా చక్రి ఖచ్చితంగా వస్తాడు అని మహాలక్ష్మి, మీరు ఇలానే మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు ప్రశాంతత కావాలి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఇదేంటి చక్రి ఇంటికి రాలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నయ్య వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన గదిలో మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక చాలా సంతోషంతో అక్కడున్న లలిత, ప్రతాప్, ఆది ముగ్గురు హాల్లోకి వస్తారు. చాలా సంతోషపడతారు. అనుకున్నట్లు చేశాము, ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక తొందరలోనే ఖచ్చితంగా మహా వాడు రాడు, మహా కూడా మనలాగే వాని గురించి అర్థం చేసుకుంటుంది, ఆ తర్వాత మహాని పూర్తిగా ఇక్కడే ఉండేలా చేద్దాము
అని ఆది, ప్రతాప్ ఇక లలిత చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే లలిత, అవునండి ఈరోజు ఆ డ్రైవర్ కానీ పీడ విరగడైపోయింది, ఇక ఆ డ్రైవర్ తిరిగి రాడు, వాడు అక్కడే చంపేయండి అని అంటూ ఉంటుంది. ఏంటి చంపేసేది, వాడిని కొన్నాళ్ళు అలా బంధించాలి అని ఇక అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అవునానా, నిజంగా ఆ చక్రిని కొట్టమని చెప్పాలి, వాడు అలా అయితేనే మహాని వదులుకొని వెళ్ళిపోతాడు, వానికి బుద్ధి వచ్చేలా చేయాలి అని ఇక అంటూ వెంటనే ఇక అక్కడున్న రౌడీలకి ఆది కాల్ చేస్తాడు. ఏమైంది, వాడు చెప్పినట్లు వింటానంటున్నాడా అని ఆది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు సార్, తను ఇక ఏ చెప్పినా తను ఏ దానికి ఒప్పుకోవడం లేదు అని అనగానే, లేదు వాడిని కొట్టేది వీడియో తీసి నాకు వీడియో కాల్ చేయండి అని అనగానే అప్పుడే వీడియో కాల్ చేస్తారు. ఇక అలా ఆది అయితే వీడియో కాల్లో ఇక చక్రిని ఆ రౌడీలు కొట్టడం చూసి ఇక చాలా సంతోషపడతారు. వానికి అలా అయితేనే బుద్ధి కలుగుతుంది, ఆ తర్వాత ఇక ఆ మహాని వదిలేసి వెళ్ళిపోతాడు వాడంతట వాడే. ఆ వాని స్థాయికి మన స్థాయికి నా కూతురు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడం ఏంటి, అయినా నా కూతురు మహారాణి, అలాంటిది ఇక ఆ పూరి గుడిసెలో ఉండడం ఏంటి, అయినా ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, లేదు వానితో ఉండనవసరం లేదు, వాని మీద కోపం వచ్చేలా చేయాలి, ఇక ఆ చక్రిని మహా నుండి దూరం చేయాలి, తిరిగి మహాని ఈ ఇంటికి మళ్ళీ మహారాణిలా ఉండేలా చేయాలి, ఆ తర్వాత ఇక నెమ్మదిగా భూషణ్తో ఇక మహా పెళ్ళి జరిపించాలి అని ఇక అనుకుంటూ ఇక మహాలక్ష్మి గురించి అలా మాట్లాడుకుంటూ వీడియో కాల్ చేస్తూ ఇక ఆ చక్రిని కొట్టడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. వాళ్ళ ముగ్గురు అలా బాగా కొట్టండి, వాడిని చంపేసినా పర్లేదు, కానీ మహాజోలికి మళ్ళీ తిరిగి రాను అనేంత వరకు కొట్టండి అని అలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి అది విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మహాని చూసిన ఆది ఫోన్ కట్ చేశాడు. ఏంట్రా ఏం చేస్తున్నారు అని అనగానే, ఏం లేదే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని ఆది అంటూ ఉంటాడు. నోరు మూయండి, మీరంతా ఏం చేస్తున్నారో నాకు అర్థమైంది, ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని అబద్ధం చెప్పి ఆ డబ్బు ఆ నగలు బ్యాగ్లో సర్ది చక్రికి అది ఇచ్చేలా చేసి తిరిగి చక్రి ఈ చక్రి తిరిగి రాకుండా చేసి కిడ్నాప్ చేయించి ఆ తర్వాత చక్రిని ఇక నన్ను అపార్థం చేసుకునేలా చేసి ఇక చక్రిని నన్ను విడదీయాలనుకుంటున్నారా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇక మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు, నిజంగానే మీరు మారిపోయారు అనుకున్నాను, తిరిగి నన్ను తీసుకొచ్చారనుకున్నాను, కానీ ఇలా చేస్తారా అని ఇక వెంటనే మహాలక్ష్మి మీ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను, చక్రిని కాపాడి తీసుకొచ్చుకుంటాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎక్కడికే నువ్వు వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు, నువ్వు ఇల్లు దాటి వెళ్ళలేవు అని ఆది, ప్రతాప్ అయితే లాక్కు వెళ్ళి తన గదిలో బంధిస్తారు. అప్పుడే ఇక మహాలక్ష్మి చాలా బాధపడతారు. ఒరే నన్ను వదిలేయండిరా, చక్రిని వదిలిపెట్టండి, చక్రి చాలా మంచివాడ్రా అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చక్రి మాట ఎత్తే ప్రసక్తే లేదు, ఇక నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఇక ఆది, ప్రతాప్, లలిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే మహాలక్ష్మి చాలా బాధపడుతూ, ఇప్పుడు నేనేం చేయాలి, చక్రిని నేను కావలేకపోతున్నాను, చక్రి పోనని చెప్పాడు, అయినా నా వల్లే వెళ్ళాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని మహాలక్ష్మికి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే తన ఫోన్ తీసి, అవును పెద్దికి ఫోన్ చేసే, పెద్ది చక్రిని కాపాడి తీసుకొస్తాడు కదా అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి వెంటనే తన ఫోన్ తీసి మాధవకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మాధవ, అమ్మ మహా ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటాడు. పెద్ది నేను బాగానే ఉన్నాను, కానీ చక్రి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవ్ అయితే, ఏంటమ్మా ఏం జరిగిందమ్మా, చక్రికి ఏం జరిగింది అని అంటూ ఉంటాడు మాధవ్ అయితే. అప్పుడే కన్నా, కేశవ కూడా, ఏంటన్నయ్య ఏమైంది, చక్రికి ఏమైంది అని అంటూ ఉంటారు. అప్పుడే చెప్పమ్మా మహా అని మాధవ స్పీకర్ పెట్టి అడుగుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, పెద్ది చక్రిని నన్ను మోసం చేశారు పెద్ది, అసలు నన్ను వీళ్ళు నమ్మించి నిజంగానే వాళ్ళు మారిపోయారని నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారు పెద్ది, అబద్ధం చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు, నన్ను నీకు తిరిగి ఆ ఇంటికి వెళ్ళకుండా చేసి చక్రిని నన్ను విడదీసి మళ్ళీ నా పెళ్లి చేయాలని చూస్తున్నారు పెద్ది, ఇప్పుడు చక్రిని ఇక వాళ్ళు కిడ్నాప్ చేశారు పెద్ది, చక్రిని నన్ను విడదీయడానికి ఒక పెద్ద ప్లానే అల్లారు, ఇక చక్రి గురించి నేను ఆ బ్యాగ్ డబ్బు నగలు ఇచ్చి చక్రిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని తనని ఇక ఒక ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు, ఆ
అలా వెళ్తూ ఉండగా చక్రిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను, రౌడీలు వాళ్ళు అతన్ని కొడుతూ ఉంటే సంతోషపడుతున్నారు. మా వాళ్ళు ఇంత మూర్ఖులని అనుకోలేదు పెద్ది. ఇంత మూర్ఖత్వంతో మనుషులు ప్రవర్తిస్తారని వీళ్ళని చూసే తెలుసుకున్నాను. అయినా పెద్ది నన్ను ఈ రూమ్లో బంధించారు పెద్ది. నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఎలాగైనా చక్రిని కాపాడండి పెద్ది అని ఏడుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే అప్పుడే మాధవ, కేశవ కన్నా, అమ్మ మహాలక్ష్మి వెంటనే చక్రిని ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాము. చక్రిని తీసుకొచ్చుకుంటాను. ఆ తర్వాత నిన్ను కూడా తిరిగి మా ఇంటికి తీసుకువెళ్తానమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే సరే పెద్ది, తొందరగా చక్రిని కాపాడండి, ఆ తర్వాత మీరు నన్ను తీసుకువెళ్ళండి పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మ, ఇప్పుడే చక్రిని వెతకడం మొదలు పెడతాము అని ఇక మాధవ, కన్న, కేశవ ముగ్గురు కలిసి చక్రిని వెతకడం మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆ చక్రిని అక్కడే ఉంచితే ఖచ్చితంగా మహాలక్ష్మి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది. వాళ్ళు ఇక ఎలాగైనా ఆ చక్రిని పట్టుకుంటారు. ఒరేయ్, వెంటనే మీరు ఆ చక్రిని వేరే చోటకి పంపించేయండి, తీసుకువెళ్ళండి అని ఇక ఆది అయితే ఫోన్ చేస్తాడు రౌడీలకి. వెంటనే రౌడీలు చక్రిని ఇక జీప్లో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. అదే సమయంలో మాధవ, కేశవ, కన్న ముగ్గురు కూడా బైక్ మీద చక్రిని వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఇక ఆ జీప్లో ఉన్న చక్రి అయితే వాళ్ళ అన్నయ్యని, కన్నాని, కేశవని చూసి అనయ్య అనయ్య అని అరుస్తూ ఉంటాడు. అవి గ్లాస్ వేసి ఉంచడంతో ఇక వాళ్ళు వినిపించుకోకపోవడంతో అన్న అన్న అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే మాధవ అయితే ఇక అక్కడి నుంచి అంతటా వెతుకుతూ ఉంటారు. అప్పుడే చక్రి అయితే గట్టిగా గ్లాస్ కొడుతూ ఉంటాడు. వెంటనే కన్నా అయితే ఆ గ్లాస్ వైపు చూస్తాడు. ఇక అది చూసిన కన్నా అనయ్య అనయ్య చక్రి అన్నని ఆ కారులో తీసుకువెళ్తున్నారనయ్య అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంట్రా చక్రి కారులో ఉన్నాడా అని అనగానే అవునన్నయ్య, ఇప్పుడే చూశాను, అదిగో ముందు వెళ్తున్న కారే అది అని చెప్పగానే వెంటనే మాధవ, కేశవ, కన్నా ముగ్గురు కలిసి ఆ కార్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కేశవ అయితే స్పీడ్గా వెళ్ళి ఆ కారు ఎదురుగా ఆ బైక్ని పెట్టి ఆ కార్ని ఆపేలా చేస్తాడు. వెంటనే ఇక కార్ ఆపగానే ఏయ్ దిగండిరా, ఎవరు మీరు, దిగండి అని అరుస్తూ ఉంటాడు. కేశవ్ అయితే దిగకుంటే చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ డ్రైవర్ ఏంటండి ఎవరు మీరు, మా కార్కి అడ్డుగా వచ్చి మమ్మల్ని కారులో నుంచి దిగమంటున్నారు అని అనగానే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి ఎవరిని తీసుకువెళ్తున్నారు అంతా మాకు తెలుసురా, ముందుగా దిగు అని కేశవ కాళ్ళకు పట్టుకొని నిలదీస్తాడు. వెంటనే ఇక కన్నా అయితే వెనక డోరు తీయగానే అందులో చక్రిని కట్టిపడేసి తనకి గాయాలయ్యి ఉంటాయి. అది చూసిన మాధవ ఒరే కన్నా, ఒరే చక్రి అని ఏడుస్తూ వెంటనే చక్రిని కిందికి దించేశాడు. ఒరే చక్రి ఏంట్రా, అసలు ఏం జరిగిందిరా, వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారేంట్రా అని అంటూ ఉంటాడు. అవునన్నయ్య, వీళ్ళు ప్లాన్ ప్రకారమే నన్ను కిడ్నాప్ చేశారన్నయ్య అని మా మహాని నన్ను విడదీయడానికి ఇదంతా చేశారన్నయ్య అని చక్రి అంటూ ఉంటాడు. ముందుగా ఇదంతా తర్వాత రా, ముందుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అనగానే అప్పుడే ఇక కేశవ అనయ్య చక్రిని తీసుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను కన్నగాడు ఒక్క దగ్గరికి వెళ్ళొస్తాం అని అనగానే ఒరేయ్ ఎక్కడికి ఏమొద్దు, ముందు మీరు కూడా హాస్పిటల్కి రండిరా అని మాధవ అంటూ ఉంటాడు. లేదన్నా కొంతమందికి బుద్ధి చెప్పి రావాలి, ఆ తర్వాత మన ఇంటి మహాలక్ష్మిని మనం తీసుకువెళ్ళాలి కదా అని కేశవ అనగానే అప్పుడే ఇక అన్న నేను మహాని తీసుకురావడానికి వెళ్ళొస్తాను అని ఇక కేశవ కన్నా ఇద్దరు కలిసి ఇక చక్రిని, మాధవని హాస్పిటల్కి పంపించి ఆ తర్వాత కేశవ కన్నా ఇద్దరు కలిసి ఇక ప్రతాప్ ఇంటికి అయితే వస్తారు. వెంటనే ఇక ప్రతాప్ ఇంటికి వచ్చిన కేశవ ఒరేయ్ ప్రతాప్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ప్రతాప్ అయితే ఎవర్రా నువ్వు, నా ఇంటికి వచ్చి నా పేరు పెట్టి పిలుస్తున్నావా అని అంటూ ఉంటాడు. అవునరా, నిన్ను పేరు పెట్టి పిలవడమే కాదు ఎగిరేసి తంత కూడా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంట్రా నువ్వు అద్దు మీరి మాట్లాడుతున్నావు, నేనెవరో తెలుసా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఎవరేంటి, నీకు కొంత డబ్బు ఉందేమో, మాకు అది లేదేమో, కానీ మేము మాత్రం ఒకరిని బాధ పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు అని కేశవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నిన్ను ఇప్పుడే చంపేస్తాను, కానీ మా వదినమ్మ గురించి ఆలోచిస్తున్నా
మా వదినమ్మని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. నీ ముందే మా వదినమ్మని తీసుకువెళ్తాను. మా అన్నయ్యని మా వదినమ్మని వేరు చేయాలని చూశారు కదా, ఇప్పుడు నీ ముందే మా వదినమ్మని తీసుకువెళ్ళి మా అన్నయ్యకి దగ్గర చేశాను అని కేశవ కన్నా అంటూ ఉంటారు. ఒరేయ్, ఒక్క అడుగు నువ్వు ముందుకేయలేవురా, నా కూతుర్ని నువ్వు తీసుకువెళ్ళలేవు అని అనగానే అప్పుడే ఇక వెంటనే కన్నా వెళ్ళి మహా డోర్ తీసేస్తాడు. అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఇక అప్పుడే ఇక కేశవ్ అయితే, ఎవరా నువ్వు, నా కూతురుని తీసుకుపోయే ధైర్యం నీకుందా? అయినా ఆ ఇల్లే సరిగ్గా లేదు, అలాంటిది నా ఇంట్లో మహారాణిలో పెరిగిన నా కూతురు ఆ ఇంటికి ఎలా వస్తుంది? రాదు, ఇక రానివ్వను కూడా అని అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే, నువ్వు చేసిన వేషాలన్నీ చాలు, మా చక్రిగాడు ముందే చెప్పాడు నువ్వు ఇలా ఛాలెంజ్ చేసి మహాలక్ష్మి గారిని ఇంట్లోనే పరిమితంగా ఉంచేయడానికి, కానీ మేము అలా వదిలిపెట్టాము. మా వదినమ్మకి ఇక్కడ ఉండడం చాలా ఇష్టం లేదు కాబట్టి మేము తీసుకువెళ్తాము అని కన్న కూడా అంటూ ఉంటాడు. అప్పుడే, ఇప్పుడు ఎలా తీసుకువెళ్తారో చూశాను అని ప్రతాప్ అయితే కేశవపై అటాక్ చేస్తూ ఉంటాడు. ఆది ప్రతాప్ అయితే అప్పుడే కేశవ వాళ్ళిద్దరిని చాలా చితకబాది అప్పుడే మహాలక్ష్మి, పద కేశవ, మనని ఎవరు ఏమీ చేయలేరు అని తన బ్యాగ్ అంతా సర్దుకొని ఇక కేశవ కన్నా కలిసి ఇంటికైతే వస్తారు. ఇక చక్రిని కూడా హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకొస్తారు. అప్పుడే మహాలక్ష్మి వెంటనే చక్రిని హాక్ చేసుకుంటుంది. అది చూసిన కేశవ కన్నా మాధవ అందరూ చాలా సంతోషపడతారు. అప్పుడే ఇక చక్రి అయితే, చాలా థ్యాంక్స్ మామ, నీ వల్లే ఇదంతా జరిగింది, లేకపోతే నన్ను మహాగారు ఇలా హక్ చేసుకునే వాళ్ళ అని ఇక తన మనసులో చక్రి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, ఇదంతా నా వల్ల జరిగిందండి, నన్ను క్షమించండి, అసలు ఆ డబ్బు తీసుకువెళ్ళమని నేనే చెప్పాను, కానీ వాళ్ళు ఈ విధంగా ప్లాన్ వేశారని నాకు తెలీదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నాకు తెలుసండి అని చక్రి అంటూ ఉంటాడు. తెలిసినప్పుడు నాకు చెప్పొచ్చు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు, మీ నాన్న ఒకరోజు నాకు కలిశాడని చెప్పాను కదా, అప్పుడు మీ నాన్న నాతో ఛాలెంజ్ చేశాడు, నిన్ను తిరిగి తన ఇంటికి తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేశాడు. తను నిజంగానే మారినట్లు నటించి మన ఇంటికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళింది కూడా తను మారినట్లు నాటకంతోనే, అతను మారలేదు అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోద్ది. ఆ రోజు నేను అడిగాను, అయినా మీరు ఎందుకు చెప్పలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నన్ను క్షమించండి, నువ్వు మీ కుటుంబంతో ఒక 2 రోజులు కూడా సంతోషంగా ఉంటావని ఇలా ఆలోచించాను అంతే అని అనగానే మహాలక్ష్మి ఇక చక్రిలో ప్రేమని వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు చక్రిని ఇక ఒక వైపు ప్రేమించడం మొదలు పెడుతుంది. అప్పుడే కేశవ కన్నా కూడా చాలా సంతోషపడతాడు. ఈ చక్రిగాడు అనంత పని చేశాడు, మహాగారిని ఖచ్చితంగా ప్రేమలో పడేస్తాడు, ఇక వాడిని వదిలి మహా వెళ్ళిపోదు అని కేశవ కన్న తన మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక వదినమ్మ ఎక్కడికి వెళ్ళదు అని కన్న కూడా అనుకుంటూ ఉంటారు. ఈ విధంగానైతే ఇక ప్రతాప్ చేసిన ఇక పనికైతే మహా చక్రి అయితే కలిసిపోతారు. ఈ విధంగానైతే కేశవ కన్న మాధవలు ముగ్గురు కలిసి చక్రిని ఇక కిడ్నాపర్స్ నుంచి ఇక కాపాడి ఆ తర్వాత మహాని తీసుకొని కన్న ఇక కేశవ అయితే ఇంటికైతే తిరిగి వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.